గోవిందా గోవింద. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశిని మీరందరూ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా చక్కగా జరుపుకున్నామండి. వైకుంఠ ఏకాదశి అనగానే నాకు తిరుమలలో మొన్న జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. నిజంగా అది చాలా బాధాకరం. తిరుమల మనం కూడా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే ప్లేస్‌లో అలా జరిగిందంటే, అమ్మో! అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అని చాలా భయమేసింది. నిజంగా వైకుంఠ ఏకాదశి అనగానే తిరుమలలోనే వెళ్ళాలా? తిరుమలలో ఆ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటేనే మనకు పుణ్యం కలుగుతుందా? ఇది నిజంగా మన మూర్ఖత్వం అనే చెప్పాలి. మనము ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా అదే పుణ్య ఫలితం కలుగుతుందండి. విష్ణుమూర్తి 9 అవతారాలలో, దశావతారాలలో ఉద్భవించారు. స్వామివారిని ఆ రోజు ఏ అవతారంలో దర్శించుకున్నా మనకి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాని తిరుపతి ఎళ్ళాలి, లేదా భద్రాచలమే ఎళ్ళాలి, లేదా ఇంకేదేదో దేవాలయంకెళ్ళాలి. ఇలా మనం చేసే ఒక్క తప్పు వల్ల మనం మన ప్రాణాలని పలంగా పెడుతున్నాము. అసలు నిజంగా నాకు ఆ సంఘటన చూసినంక చాలా బాధేసింది. 6 మంది చనిపోయి 15 మంది హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళు వెళ్ళింది దేనికి? స్వామివారిని దర్శనం చేసుకొని రావడానికి. కానీ అక్కడ జరిగిన సంఘటన ఇంకొకటి. అందుకని మనం వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుంది. ఇంత రష్ ఉన్నప్పుడు ఆ లైన్‌లో నుంచి మనం తప్పుకుంటే తప్పేం లేదు గదండీ! ఆ రష్‌లో మనం పోయి చూసి, మనం ఆ రష్‌లో తొక్కిసలాటలో పోయి స్వామిని దర్శనం చేసుకుంటే నిజంగా వస్తుందా పుణ్యము? అదొచ్చేది పుణ్యం అని అంటారా? అందరికీ ఉంటుంది స్వామివారిని ఒక్క నిమిషం దర్శనం చేసుకున్నా చాలు అని. ఇంత కష్టపడి వెళ్ళేదే అందుకోసం. కానీ మనం వెళ్ళే టైం కూడా మంచిగా ఉండాలి కదండీ! ఇప్పుడు నార్మల్ టైంలో తిరుమల ఎళ్లి దర్శనం చేసుకున్నామంటే అది వేరు. కానీ వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళాలి అంటే నిజంగా అది చాలా కష్టమైన పని. మనం వెళ్ళేటప్పుడే చూసి, ఆలోచించి అడుగేద్దాం. అలాగే ఇలాంటి సంఘటన మరెప్పుడూ జరగకూడదని ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షితః. ఓం నమో భగవతే వాసు